అంటే మోసం చేయాలనుకుంటే ఎక్కువ వస్తుంది, నిజాయితీ ఉంటే ఉన్నాయి కూడా పోతాయి. ఎందుకంటే మననే గిరా కట్టుకున్నాం, 1,52,000 లెక్కల 20 రూపాయల బంగారం పట్టుకున్నాం. నెక్స్ట్ డే చూసుకున్నాం జర మధ్య మధ్యలో ఏమన్నా కొన్ని డేస్ గ్యాప్ ఉంటుంది, మీటింగ్ ఉంటే బిజీ ఉంటే పట్టించుకోలేదు. ఒక డే పోయే 1,54,000 అయింది. 20 తులాలు 2,000 రూపాయలు మైనస్ 2,000 రూపాయలు అంటే 40,000 రూపాయలు మీదనే పడ్డాయి. బాగుందా లేదా? అంటే దేనికే రెడీగా ఉండాలా. బిజినెస్లో ఎప్పుడు మైండ్ సెట్ అంటే లాభానికి రెడీగా ఉండాలా, నష్టానికి రెడీగా ఉండాలా. ఈ ఎవరైతే రెడీగా ఉన్న వ్యక్తి ఉంటే వాళ్ళే బిజినెస్ మ్యాన్ అవుతారు. లాభం వచ్చినప్పుడు ఎంజాయ్ చేసి లాస్ వచ్చినప్పుడు నా వల్ల కాదు ఇట్లా అయినా సూసైడ్ చేసుకుంటా అంటే ఎందుకు భూమి అనవసరంగా. అర్థమైందా క్లియర్గా? ఇది నిజం అనమాట. నేను చెప్పే మాట అర్థం చేసుకోండి. కొన్ని స్టెప్పులు చెప్తున్నాను. నేను వెజిటేబుల్స్కి నాకు నచ్చడానికి కారణం ఏంటంటే వెజిటేబుల్స్ నచ్చడానికి కారణం ఏంటి? నేను చదువుకున్న సోల్ మంచిగా ఉందా లేదా, చేసే బిజినెస్ బాగుందా లేదా, అది వెజిటేబుల్స్కి ఎందుకు వచ్చిన రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్ ఏంటంటే నేను డబ్బులు సంపాదిస్తున్నాను కానీ ఆ డబ్బులకి ఆర్థిక భద్రత లేదు. ఏం లేదు. మీ దగ్గర ఫోన్ ఉంది, అందరి దగ్గర ఉంది. 20,000 ఫోన్, 50,000 ఫోన్, ₹1,00,000 ఫోన్ అడగలేను. కానీ ప్రతి ఫోన్కి ఏం చేస్తాం, వెనకలంగా ఫోన్ చేస్తాం, ముందలంగా ఎప్పటి క్లాస్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? సెక్యూరిటీ అవును కదా. ఈరోజు మీరు ఆలోచించుకోండి. మీరు చేసే జాబ్ వల్ల కావచ్చు, చేసే బిజినెస్లో కావచ్చు, మీరు లేకపోతే కూడా డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఉందా లేదా? సార్ తలకైనా ఊపని సార్ అన్నవాళ్ళకో ఊపకుండా పర్లేదు, నాకు సంబంధం లేదు. కానీ మీరు చేసే వర్క్లో మీరు లేకపోయినా డబ్బులు వస్తున్నాయంటే వెస్టేజ్ బిజినెస్కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి. మీరు కావాలంటే 1000 తీసుకోండి, నెలకి వాడుకోండి, మళ్ళీ ఆరోగ్యం ఉంటుంది క్లియర్గా. ఎంత మీ పర్సనల్గా వాడుకోండి క్లియర్గా, టెన్షన్ లేదు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కానీ వెస్టేజ్ బిజినెస్కి రావాల్సిన మేజర్ ఏంటంటే ఒక గుర్తుపెట్టుకుని ప్యాసివ్ ఇన్కమ్. ఏంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే అర్థమైంది? నేనున్నా డబ్బులు రావాలి, నేను లేకపోయినా నా డబ్బులు రావాలంటే అర్థమైందంటే 10 మందిని ఇక్కడ మోసం చేస్తే లాభపడడం, ఇక్కడ గెలిపిస్తే బాగుపడతాం. ఎంత గెలిపిస్తే నీ డబ్బులు నా పిన్ను నా ఇన్కమ్ అన్నావు అనుకో, నువ్వు ఆనే ఉండిపోతావు. నా డౌన్లైన్ సక్సెస్ కావాలని ఎప్పుడైతే నేను మనస్ఫూర్తి అనుకుంటావో ఆ రోజు ఖచ్చితంగా గెలుస్తావు. ఇది అనుకోవాలా, ఉల్టా అనుకోవాలా? నా ఇన్కమ్ అనుకోవాలా, నా పిన్ అనుకోవాలా? నా డౌన్లైన్ నన్ను నమ్ముకొని వచ్చింది కదా, అతన్ని గెలిపించాలి అని ఆగం చేయొద్దు, గెలిపించాలి అనుకుంటే నువ్వు గెలుస్తావు ఖచ్చితంగా. అదే క్లియర్గా ఈ మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్యాసివ్ ఇన్కమ్కి వెళ్తావు. లేకపోతే నువ్వు పాస్ అయిన తర్వాత నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ వేరే people షిఫ్ట్ అవుతారు. ఆయన అది కూడా చెప్తారు క్లారిటీగా. ఈ ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి? జనాభాని గెలిపియాలి. ఉన్నప్పుడు గెలిపిస్తే నువ్వు లేకపోయినా కూడా బిజినెస్ చేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళు డ్రీమ్ కోసం పనిచేస్తారు వాళ్ళు. ఓకేనా? ఈ ప్యాసివ్ ఇన్కమ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను చేసే జాబ్లో ప్యాసివ్ ఇన్కమ్ రాదు అని తెలుసుకొని బంగారం షాప్కి వచ్చిన. బంగారం షాప్లో కూడా కరోనా టైంలో షాప్స్ మొత్తం క్లోజ్ అయినప్పుడు ఇన్కమ్ మొత్తం మైనస్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది నేను చేసేది యాక్టివ్ ఇన్కమ్ బైది ప్యాసివ్ ఇన్కమ్ చెప్తే క్లారిటీ వచ్చింది. 3 బంగారం షాప్స్ ఉన్నాయి, డబ్బులు వస్తున్నాయి, కానీ నేను లేకపోతే ఇన్కమ్ రాదు. నాకు పనికి రాదా, మీకు కూడా సప్లై కదా. మళ్ళీ జాబ్ నెలలో పనిచేస్తే ఇన్కమ్ వస్తా నీకు? బిజినెస్ పనిచేస్తే నెల ఇన్కమ్ వస్తా నీకు? ఎందుకు వస్తలేదు? మరి అనుభవం ఉంది కదా మీ దగ్గర, పెట్టుబడి ఉంది కదా మీ దగ్గర, ఎందుకు వస్తలేదు? తెలంగాణ భాష చెప్తుంది కదా, రెక్కాడితే డొక్కాడితే పరిస్థితిలో ఉన్నాను. మీరు వెస్టేజ్ బిజినెస్ సీరియస్ చేయాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్యాసివ్ ఇన్కమ్ నా భాషలో ఏమంటాం అంటే వై అంటే ఏమంటాం. మీరు ఎందుకు బిజినెస్కి వద్దాం అనుకుంటారో ఆ వై కనుక మీ దగ్గర క్లారిటీ ఉంటేనే మీరు బిజినెస్ని సొంతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గట్టిగా పనిచేస్తారు, తెగిలిసి పనిచేస్తారు. ఏం చేస్తారు? తెగిలిసి పనిచేస్తారు. ఎవరు చెప్పినా కూడా వింటాం, కానీ హే లైట్ అనుకుంటాం క్లియర్గా. వాళ్ళ మాట వింటాం, రెస్పెక్ట్ ఇస్తాం, కానీ ఆయన మాట విన్నట్టే వింటాం, కానీ అది చెప్పేది రాంగ్ కాబట్టి పట్టించుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు చూస్తారు, చిన్నపిల్లలు 5 ఏళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి పిల్లలు కామన్ సెన్స్ బాగా పనిచేస్తారు. తెలుసా నీకు? ఎట్లా పని చెప్పనా? ఇప్పుడు డబ్బులు కావాలనుకో నాన్న దగ్గర అడుగుతాడు, డాడీని అడుగుతాడు. ఏదో ఫుడ్ కావాలనుకో ఎవరు అడుగుతాడు? ఇంకా పిల్లలకున్న కామన్ సెన్స్ మీకు వెజిటేబుల్స్లో ఉంటే మీరు ఖచ్చితంగా సంవత్సరాలు సంపాదిస్తారు. అదే మీటింగ్ ఇంటారు, లక్షల ఇన్కమ్ వ్యక్తులు చూస్తారు, కానీ లాస్ట్ ఏం చేస్తారు? చుట్టాల మాట, ఫ్రెండ్స్ మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట వింటారు. ఇంకా 5 ఏళ్ళ పిల్లలకు అర్థమైంది ఎవరి మాట వినాలో, మనకెందుకు అర్థమలేదు? ఇప్పుడు ఎవరి మాట కరెక్ట్ కాదు ఎవరు తెలవాలి? నాకు తెలవాలా, పిల్లలకు తెలవాలా? నాకు తెలవాలి, పిల్లలు తెలవాలా? పిల్లలకి ఆ విషయం తెలుసు, మనకేం తెలవాలా? జీవితంలో గెలిపించే వ్యక్తులు మన జీవితంలో ఎవరు ఉన్నారు ఎవరన్నా మీ జీవితంలో? మన మామ ఉండా, మన చుట్టం ఉండా, మన ఫ్రెండ్ ఉండా? ఈ కాలంలో నన్ను నమ్ముకో సామెత బాగా నడుస్తుంది. నన్ను నమ్ముకో నమ్మినోని మోసం చేయడం ఈ కాలంలో ట్రెండ్ అనమాట. అలా కదా, అందుకే అట్లా జరుగుతుంది ప్రోగ్రామ్. నువ్వు అట్లాంటి ప్రోగ్రామ్ లో ఉన్నావు అనుకో, అట్లాంటి బయటకు చాలా కష్టం. వాళ్ళు ఎందుకు మంచిగా మంచి మాటలు ముందు మాటలు చెప్తున్నారు. వాళ్ళ మాటలు విన్నామనుకో ఏమవుతుంది? ఏడ ఉన్నామో
ఆడనే ఉంటాం. ఇప్పుడు ఆడనే ఉండాలనుకుంటారా ప్లేస్ మారుతాం అనుకుంటారా మీరు? ఆడ ఉండడం అంటే అర్థమైంది యాక్టివ్ ఇన్కమ్. ప్లేస్ మారాలనుకుంటే ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎవరైతే తీసుకున్న వ్యక్తులు ఉండో వాళ్ళని పోయి అడిగితే నేర్పిస్తారు. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి హోటల్కి వెళ్ళిండు, ఒక వ్యక్తి హోటల్కి వెళ్ళిండు, సలుకురాయన వేయండు. ఒక డోర్ మీద రాష్ట్ర క్లియర్గా చదువుకున్న ఏం చేసి చెక్ చేస్తాడు, ఇది ఇంగ్లీష్ మీద కరెక్ట్ రాయలేదు, స్పెల్లింగ్ కరెక్ట్ లేదు, పుల్లు పుష్ అని కరెక్ట్ రాయలేదు. చదువుకున్న ఆయన ఏం చెప్తాడు, ఆ లోకల్ ఆయన పిలిపించి ఇది పుల్లు పుష్ కరెక్ట్ అని చెప్పి అడుగుతాడు. ఆయన టైం మొత్తం వెయిట్ చేసుకుంటారు. దానివల్ల చదువుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఆ డోర్ గట్టి ముందుకని దొరుకుతాడు, లేదా ఇంటికని దొరుకుతాడు. అవును కదా? ఇప్పుడు టైం ఏదో సేఫ్ అయింది, చదువుకుంటే సేఫ్ అయింది, చదువుకోకపోతే సేఫ్ అయింది. దీని మరి భాషలో ఏంటంటే కామన్ సెన్స్ అని ఏమంటాం, కామన్ సెన్స్. నిజమే కదా? క్లియర్గా ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే మన బిజినెస్ కూడా మీరు అందరి మాటలు వినండి. ఎందుకంటే అందరు చెప్పే మాటలు ఎందుకు చెప్తారంటే మన గురించి మన బావ గురించి చెప్తారు అందరూ. అవును కదా? వాళ్ళ మాటలు విందాం, కానీ వాళ్ళు చెప్పేది రైటా రాంగా తెలుసుకోవాల్సిన ఎవరు? తెలుసుకోవాల్సిన ఎవరు? నేనా మనమా? మనం అంటే మందులు కలిసిపోతాం. ముందే మనం అనేది ఎప్పుడు కూడా నేను అనాలి. ఏమన్నా నేను అంటే సింగిల్ గెలుస్తావు, మనం అన్నాం అనుకో మందులు కలిసిపోతాం. భూమి మీద కోటిస్టులు ఎక్కువ, యావరేజ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారా, పూర్వాలు ఎక్కువ ఉంటారా భూమి మీద? 90% పీపుల్స్ భూమి మీద పేదవాళ్ళు యావరేజ్ పర్సన్స్ ఉంటారంట, కానీ 10% పీపుల్స్ మాత్రమే కోటీశ్వరులు ఉంటారంట. ఇప్పుడు కోటీశ్వరుల లిస్ట్ లో మందులకి వెళ్ళి బయటకు వస్తేనే కోటీశ్వరులు అవుతావు. మంది మాట విన్నామనుకో ఆనే ఉండిపోతావు. ఏమిటో లాస్ట్ ఆ కూడా ఎప్పుడు అర్థం చేసుకోలేదు. గ్రేట్ అది. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. గట్టి క్లాస్ మీరు బెస్ట్ బిజినెస్ ఎందుకు వస్తారో బలమైన కారణం తెలుసుకోండి ఫస్ట్. తర్వాత ఏం చేయాలి, మీకు ఒక అసోసియేషన్ కావాలి. ఏమన్నా అసోసియేషన్ అంటే సాంగత్యం, కాలనీ అసోసియేషన్, ఈ ఫ్యామిలీ గ్రూపులు అవి కాదు అసోసియేషన్ అంటే. చాలా మంది అదే అడుగుతారు పోయి, నేను వెజిటేబుల్ స్టార్ట్ చేసిన అన్న, వెజిటేబుల్ స్టార్ట్ చేసిన అక్క, మీరు ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీరు ఖచ్చితంగా జైన్ కావాలి చెప్పి అందరూ గ్రూప్లో పెడతారు డైరెక్ట్గా. ఒక ఆయన ఇంట్లో ఆయన ఓయూలోకి వచ్చిండు. ఓయూ ఆయన మంచి చదువుకుని చాలా చదువుకుని మంచి ఇన్కమ్ కూడా బాగానే ఉందని ఆయన స్మార్ట్ వర్క్ చేసిండు. అంత స్మార్ట్ వర్క్ చేయసారి చెప్పి ఆల్రెడీ, కానీ 2 స్మార్ట్ వర్క్ చేసిన. ఏం చేసిండంటే ఓయూ గ్రూప్ మొత్తం తీసిండు. ఆయన 2000 మందిని యాడ్ చేసిండు. వెస్టేజ్ బిజినెస్ సంబంధించిన అన్ని గ్రూప్లో పెట్టిండు. అందరు స్లో లెఫ్ట్ అయ్యారు. లాస్ట్ సాయంత్రం ఇన్నోవో లెఫ్ట్ అయిపోయాడు. అర్థం క్లియర్గా? ఇక్కడ ఏం చెప్తున్నంటే అట్లాంటి అసోసియేషన్లో ఉండదు. మీరు చెప్పేది ఏది రైటు ఏది రంగు తెలుసుకోవాలి, జర నాలెడ్జ్ తెలుసుకోవాలంటున్నా. 5 పిల్లలకు నాలెడ్జ్ ఉందా లేదా? కామన్ సెన్స్ నాలెడ్జ్ లేదు, కామన్ సెన్స్ ఉందా కదా? అది మనకు కావాలన్నమాట. ఈ అసోసియేషన్ అర్థమైంది అంటే మన గ్రేడ్ సిస్టమ్ అనమాట. విన్నింగ్ టీమ్ అసోసియేషన్ ఏంది? విన్నింగ్ టీమ్ అసోసియేషన్ కోసం గట్టిగా క్లాప్స్ ఇద్దాం. నాకు ఈ విన్నింగ్ టీమ్ అసోసియేషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని చూసినా ఐఏఎస్ ఆఫీసర్ చిన్న పోస్టా పెద్ద పోస్టా? పెద్ద పోస్ట్. మనం ఎక్కువ చదువుకోవాలంటే కూడా అంతకు ఎక్కువ చదువుకోవాలి తెలిసి. మాట గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, టైం చాలా టేక్ టైం అనమాట. చాలా ఎమోషనల్ పెయిన్ఫుల్ కోర్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా 12 సంవత్సరాల రిటైర్మెంట్ ముందరనే లాస్ట్ మంత్ రిటైర్మెంట్ తీసేసుకొని రిజైన్ చేసేసుకొని వెజిటేబుల్స్ ఇలా ఫుల్ టైం చేస్తున్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు బంగారు షాప్ అయినా చేస్తుండు. ఇంత సార్ ఎవరు చదువుకోవాలని చెప్పి ఆ మేడం చేస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నారు. మనం కూడా చేయలేదా? ఈ శ్రేణిగా దోషగా చెప్పాలి. ఇది అది చెప్తున్నా. ఈ బిజినెస్ దోషగా చెప్పాలి. చేయదు బిజినెస్ ఏం చేయాలంటే బిజినెస్ బిల్డ్ చేయాలి. ఏం చేయాలా? బిజినెస్ ఏం చేయాలా? ఈ లాంగ్వేజ్ మార్పిస్తున్నాం మీకు అంతే. ముందు మీరు మీ లాంగ్వేజ్కి వచ్చిన తర్వాత లాంగ్వేజ్ మార్పిస్తున్నాం. ఎందుకంటే వెజిటేబుల్ శ్రేణిగా దోశ కాదు, చపాతీ కాదు, ఇడ్లీ కాదు, ఇది హోటల్ కాదు. ఇది ఏం చేయాలి? టీం బిల్డ్ చేయాలి. ఏం చేయాలా? టీం ఎప్పుడు బిల్డ్ చేస్తాను? నువ్వు నేర్చుకుంటే పర్ఫెక్ట్ నేర్పిస్తాను కదా. అందుకే ఇది ఎప్పుడు తెలుసు అంటే నీకు విన్నింగ్ టీమ్ అసోసియేషన్లో ఉంటే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడొద్దు, ఎట్లా బిజినెస్ చేయాలి, ఎట్లా బిజినెస్ చేయొద్దు, డూస్ డోంట్స్, మంచి చెడులు మొత్తం ఇక్కడ నేర్పిస్తారు. క్లియర్గా నేర్చుకోవచ్చా లేదా? ఇది కూడా సేమ్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇదండి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ వరల్డ్ మొత్తంలోనే నాన్ ప్రాఫిటబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బయట ఎడ్యుకేషన్ సిస్టంలో పైసలు పెడితే వస్తుందా, ఫ్రీగా వస్తాయా? ఇక్కడ మల్టా మిలియన్స్ తయారు చేస్తుంది సిస్టమ్. బాగుందా లేదా? ఇప్పుడు మల్టా మిలియన్స్ లో ఉంటారా, అందరిలో ఉంటారా? మీరు మల్టా మిలియన్స్ కొందరిలో ఉంటారా? కొందరిలో రావాలంటే విన్నింగ్ టీమ్ రావాలి. క్లియర్గా నేర్చుకోవాలి. క్లియర్ ఓకేనా? అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది చేస్తారు వెజిటేబుల్స్ తప్ప మిగతా ఏం చేస్తారు, చుట్టాలతో ఫ్రెండ్స్ వాళ్ళతో బాగా సాగుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం చెప్తారో మనం వాళ్ళ మాటలు వింటాం. తర్వాత ఏమవుతుంది, వాళ్ళకు ఉన్నాయి ఏవైతే నాలెడ్జ్ ఉందో అదే నాలెడ్జ్ ఇస్తాం మీకు. కానీ వెజిటేబుల్స్లో గెలవాలంటే ఈ అసోసియేషన్ ఖచ్చితంగా రావాలి. ఏమంటున్నా? మీకు చాలా సింపుల్ స్టెప్ చెప్తాను. లాస్ట్ 3వ స్టెప్ ఏం చెప్తుంది మీ ఎందుకంటే మీరు ఎప్పుడైతే నేర్చుకునే రెడీ కూడా నేర్చుకుని వర్క్ చేస్తారు క్లియర్గా. కానీ తర్వాత ఏం చేయాలంటే మీరు నేర్చుకునే దానికి ఏం కావాలంటే మీకు ఖచ్చితంగా
సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఏమంటున్నా, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఖచ్చితంగా. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటంటే నువ్వు గెలవడానికి నువ్వు రెడీ ఉన్నావా, మీ అప్లైన్ రెడీ ఉండా, డౌన్లైన్ రెడీ ఉండా? చూడండి, మీరు రెడీ అయితే టీం వచ్చిందా, టీం వచ్చాక నువ్వు వచ్చినావా? పెద్ద క్వశ్చన్ ఇది, అర్థం చేసుకోండి కదా. టీం వచ్చినాక నువ్వు వచ్చినావా, నువ్వు వచ్చిన టీం వచ్చిందా? చాలా మంది ఏం చేస్తారు, టీం వస్తుంది, వాళ్ళ టీం కూడా వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, మా టీం అందరూ పోయిస్తాను నేను కూడా పోతా సార్ అంటాడు. మరి జాతర నేను రానికి ఎందుకు వచ్చినావు, ఎందుకు పోతున్నా నాకు అర్థం. ఈ జాతర కాదు, టీం రావడానికి నువ్వే కారణం, టీం పోవడానికి కూడా కారణం నువ్వే. ఎందుకంటే వాళ్ళు నాలెడ్జ్ కరెక్ట్ ఇస్తలేవు, కరెక్ట్ అసోసియేషన్లో ఉంచుతలేవు, కరెక్ట్ మాట్లాడతలేవు, ఎప్పుడు బిజినెస్ డిస్కస్ చేస్తున్నావు, రిలేషన్షిప్ బిల్డ్ చేస్తలేవు అంటే కొన్ని సందర్భాలు కొన్ని మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎందుకు బిజినెస్కి వచ్చినావు, ఇది ఎప్పుడు నీ మైండ్లో మెదులుతుండాలా. దాన్ని మన భాషలో అంటాం, షార్ట్ అవుట్ రాస్తున్నావు, ఎందుకు, ఏమిటి, 3 ఏలే, ఎందుకు, ఏమిటి, ఎలా. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు స్టార్ట్ చేసినావు, అసలు ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఈ 3 నీ మైండ్లో రోజు మెదలకపోతే, రోజు మైండ్లో మెదలడం అంటే రోజు మైండ్లో తిరగకపోతే దిమాగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది, అవును కదా. అందుకే రోజు మైండ్లో ఉండాలి. నేను ఇట్లే బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే సక్సెస్ అయిన లీడర్ ఉందో ఆ పర్సన్ చేతులు పట్టుకున్నా కాబట్టి ఆ పర్సన్ ఆల్రెడీ నేను రాసుకున్న గోల్స్ ఏవైతే ఉందో, డ్రీమ్ ఏదైతే ఉందో, ఆ సార్ వాళ్ళు ఎవరైతే ₹1,00,000 తీసుకున్న వ్యక్తి ఉందో ఆ ₹1,00,000 తీసుకున్న వ్యక్తిని సోపతి చేసిన కాబట్టి, ₹1,00,000 సంపాదించిన వ్యక్తిని సోపతి చేసిన కాబట్టి నాకేమొస్తుంది, నాగరం స్టోర్ నేను లొకేషన్ ఆన్ చేసుకుని వచ్చిన వీడికి. ఇప్పుడు ఈయన దింపిందా లేకపోతే పక్కన గల్లి దింపిందా, నా చాటు దింపింది అది. ఇప్పుడు ఏం చెప్పమంటది, ఈ అసోసియేషన్లో ఏవైతే ఉందో నువ్వు ఎందుకు వెస్టేజ్కి వస్తున్న బలమైన కారణం ఉంటే వీళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తారు, మీ అప్లయన్స్ అందరూ ఏం చేస్తారు, అప్లయన్స్ అందరూ ఏం చేస్తారు అంటే ఎక్కడ గెలవాలి, ఎట్లా గెలవాలో క్లారిటీ ఇస్తారు. వాళ్ళు ఆడికెళ్ళి ఆన్ చేసుకుని వచ్చిన ఈ లెఫ్ట్ వాల్ రైట్ వాల్ నేను అడగలేంగా, అది ఎట్లా చూపిస్తే అట్లా వచ్చినాం, నమ్మకమా కాదు ఇది. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి, నాగారం స్టోర్ రానికి 3 ఆప్షన్స్ ఉంటాయి. నడుచుకుంటూ రావచ్చు, రోడ్ వేసుకొని రావచ్చు, లేదు అంటే లొకేషన్ ఆన్ చేసుకొని రావచ్చు. ఏది బెటరు? మనుషులు ఏం చేస్తారు, నాకు ఈ రోడ్ నచ్చలేదు, నా సొంతంగా రోడ్ వేసుకుని వస్తా అంటే ఈ జన్మ కాదు, నెక్స్ట్ టైం నీ పాసిబుల్ కాదు. నువ్వు బెస్ట్ అడ్రస్ కాదు, ఎక్కడ జీవితం గెలవలేవు. అందుకని ఈ అసోసియేషన్లో ఏదైతే ఉందో క్లియర్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రూవెన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఫోన్ కొనుక్కోవడం వేసినా తయారు చేసుకోవడం వేసినా మనం ఏం చేస్తాం, ఫోన్ కొనుక్కున్న తర్వాత మొత్తం ఇప్పి చూస్తాం, ఇది ఎట్లా తయారు చేస్తుంది, సిమ్ ఎట్లా పని చేస్తుంది, నెట్వర్క్ ఎట్లా పని, అన్ని ఇప్పి చూస్తే అవుతుంది. ఇప్పి కూడా ఈజీనే కానీ అక్కడికి రాదు మనకు, అవును కదా. ఇప్పుడు కారు కొన్నాం, ఇంజిన్ ఎట్లా పని చేసి చెక్ చేస్తారు ఎవరన్నా, ఇది కామన్ సెన్స్. ఇవన్నీ విషయాలు కామన్ సెన్స్. వెస్టేజ్ బిజినెస్ లో కామన్ సెన్స్ తో పనిచేస్తా కానీ తెలుగుతో పనిచేయదు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఆ మాట ఏంటంటే మీకు బైక్ మెకానిక్ ఎప్పుడు రిపేర్ ఇచ్చిన, మీరు బైక్ మెకానిక్ కార్ మెకానిక్ రిపేర్ ఇచ్చేదా? ఇప్పుడు రిపేర్ చేసే మెకానిక్ అనే వ్యక్తి చదువుకున్న వ్యక్తి అయినా, చదువుకున్నాడో ఎక్కుంటారా? ఇంజనీరింగ్ మెకానిక్ కంప్లీట్ చేసి కూడా ఒక పార్ట్ని ఇప్పి కూడా మెకానిక్ రిపేర్ చేయలేడు ఆయన, కానీ చదువుకున్న మరి ఆయన 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు చదువుకున్నాడు నాలాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు, కానీ మీకు రిపేర్ చేయలేరు. అది ఏం ఎడ్యుకేషన్ లేని వ్యక్తి నేను సర్వీస్కి ఇచ్చిన కారణం అందుకే చెప్తున్నా. మనకి ఎంత మా ఊరు అబ్బాయి 2వ క్లాస్ చదువుకున్నాడు, తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఒక మెకానిక్ షెడ్యూల్ వచ్చి చేరిండు, వాళ్ళ నాన్న చనిపోయాడు, చిన్నప్పుడు మెకానిక్ షెడ్యూల్ వచ్చి చేరిండు, 10 ఏళ్ళ కింద వచ్చిండు. ఈ రోజు అబ్బాయి కార్ షెడ్ సొంతంగా పెట్టుకున్నాడు. నేను రిపేర్కి ఇచ్చిన, అందుకే ఇప్పుడు వచ్చిన, అందుకే నా కార్ షెడ్యూల్లో ఉందన్నమాట, అందుకే మాట గుర్తొస్తున్నాను. ఈ మాట నేను చెప్పే మాట ఏంటంటే 2వ క్లాస్ చదువుకున్న స్టూడెంట్, ఎడ్యుకేషన్ లేని వ్యక్తి కార్ని మొత్తం ఇప్పి రిపేర్ చేసి చెప్పి ఏగలుగుతుండు. ఎందుకు పాసిబుల్ అయింది అది, ఎట్లా పాసిబుల్ అయింది? ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకున్నది ఈజీ అయిందా, సొంతంగా ట్రై చేసేందుకు ఈజీ అయిందా? ఎక్కడ నేర్చుకుంటూ? ఎక్స్పర్ట్ అంటే ఎవరు? ఆల్రెడీ సక్సెస్ అనే వ్యక్తులు నేర్చుకుంటూ. నేను చెప్పి కూడా గప్పటి గదే మొత్తుకుంటాను మీ అందరికీ, నేను ఇదే క్లారిటీ ఇస్తున్నాను. ఏమని చెప్తాను మీకు, ఈ ఎక్స్పర్ట్ ఉన్నారు, విన్నింగ్ టీంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు అని చెప్తున్నా. మీకు మీరేం చేస్తారు, నేను సొంతంగా ₹1,00,000 సంపాదిస్తా, ₹1,00,000 కాదు 10,000 సంపాదిస్తాను చెప్తున్నా. వచ్చే వాళ్ళు మనం అవుతుంది. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ మెకానిక్ ఎట్లయితే కామన్ సెన్స్ పనిచేసిందో అతను ఏం చేసిండు, నేర్చుకోవడానికి రెడీగా ఉండు. ఏంటి నేర్చుకోవడానికి రెడీగా ఉండు. ఆ డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేర్చుకుండు కాబట్టి ఇక్కడ సక్సెస్ అయ్యాడు క్లియర్గా. మేము చెప్పి కూడా అదే చెప్తారు అప్పటి నుంచి. ఏది ఎందుకు వెస్టేజ్కి వద్దాం అనుకుంటాం, ఇక్కడ ఏం నేర్చుకోవాలి, తర్వాత ఏం చేయాలి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ నీ సక్సెస్ వచ్చి నువ్వు తీసుకోవాలి ఖచ్చితంగా. ఈజీగా కష్టం 3 స్టెప్పులు. ఈ 3 స్టెప్పులు మీ మైండ్లో మెదలాలంటే మీ మైండ్ ఎప్పుడు పాజిటివ్ మూడ్లో ఉండాలి. ఏమన్నా అప్పుడు 3 తరాలు మారుతాయి, లేకపోతే 3 తరాలు మొత్తం అయిపోతుంది. మంచి కరెక్ట్ క్లారిటీ ఇస్తాను. ఏ అంటారు కదా, నేను ఏదో అనుకుంటా ఇది గుర్తు చేస్తాను షార్ట్కట్లా. ఎందుకు ఏమిటి ఏడాది లాస్ట్ మాట అయితే గుర్తుపెట్టుకోండి. మీరు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ విషయంలో 3 విషయాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ జూమ్ మీటింగ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. మీ అప్లైన్ ఫోన్ చేసి లేవాలంటే ఇంకా ఆయన చేస్తాడు,
ఒకసారి చేస్తారు, రెండుసార్లు చేస్తారు, 3 సార్లు ఎందుకు చేస్తారు అని అర్థం కాదు. నీ డ్రీమా ఆయన డ్రీమ్ అది? డబ్బులు వస్తుంది అక్కడ నేను చేస్తాను కదా, ఎందుకు చేస్తలేవు? నీ డ్రీమ్ నువ్వు గుర్తించుకోవాలి కదా, అవును కదా. ఫస్ట్ జూమ్ మీటింగ్ రెస్పాన్సిబిలిటీ, రెండో రెస్పాన్సిబిలిటీ ఫిజికల్ మీటింగ్ రెస్పాన్సిబిలిటీ, మూడో రెస్పాన్సిబిలిటీ అంటే మన బిజినెస్ ఎంత అవుతుంది, ఎంత కాడికి వచ్చింది అన్ని మీరు తెలుసుకోవాలి క్లియర్గా. కానీ ఫస్ట్ విషయంలో మీరు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. మార్నింగ్ జూమ్ మీటింగ్ అనేది మీకు ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే అంత మాట్లాడే విధానం స్కిల్స్ తెలుస్తాయి. చాలా మంది లేడీస్ ఏమంటారు, సార్ మార్నింగ్ జూమ్ మీటింగ్ అదే టైంలో మా ఆయన డ్యూటీకి పోతారు సార్, అదే టైంలో వంట అయ్యారు సార్. ఇప్పుడు మీ ఆయన డ్యూటీ చేసి పంపించి బాక్స్ పంపించినాక ఇప్పుడు 7 o'clock తింటాడా 8 o'clock తింటాడు ఆయన? నా మాట క్లియర్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు తింటాడు? మధ్యాహ్నం తింటాడు ఆయన. సల్లాడుతా వేడి ఉంటుంది అది. మీరు అదే 5 o'clock మీరు 5 గంటలకు లేస్తారు కదా, 4 గంటలకు లేదు వీలైతే బ్రహ్మముహూర్తాల ఆ 4 o'clock అప్పుడు వంట వండుతుంది. ఒక గంట సేపు ముందు లేసి ఏమవుతుంది, వంట అయిపోతుంది, మీరు ఫ్రెష్ అయిపోతారు, అన్నీ అయిపోతాయి క్లియర్గా. ఎట్లా సజ్జన తినే కదా ఎట్లాగో ఆ గంట ముందు లేచి మార్నింగ్ చూపెట్టి అన్నింటికి అవసరం లేదా? ఇంకా జనాభా చెప్పి ఆన్సర్ చెప్తారు. అదే టైంలో మా పిల్లలు స్కూల్కి పోతారు సార్, అదే టైంలో మా భార్య అది డ్యూటీకి పోతుంది, మా హస్బెండ్ డ్యూటీకి పోతారు, ఇవన్నీ డైలాగ్ చెప్తారు. అవును కదా. నీ సక్సెస్ కావాలని లోపల ఉంటే నువ్వు లేస్తావు, లేకపోతే ఏం చేస్తావు? నిమ్మల్ని ఆరాంశం అంత దుప్పటేసుకున్నాను కదా. నేను ఎవరు తప్పని చెప్పను. సక్సెస్ దానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అందుకే మార్నింగ్ జూమ్ మీటింగ్, ఫిజికల్ మీటింగ్ రెస్పాన్సిబిలిటీ, బిజినెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది నువ్వు మాత్రమే. ఏమంటున్నావు? అర్థమైందా? ఈ 3 పనులు ఈజీనా కష్టమా? నేను లాస్ట్ మీ అందరికి చెప్తున్నా, మళ్ళీ నేను చెప్తున్నా, మీరు ఎవరైతే మీటింగ్లో ఉన్న తర్వాత మీ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు ఏం చేయాలి? మీరు సీరియస్ అవ్వద్దు, కోపపడద్దు. ఏం చేయాలా? ఆ క్వశ్చన్స్ మొత్తం నీట్గా రాసుకోవాలా. ఇప్పుడు మీరు లేడీస్ ఎప్పుడు వంట చేసినప్పుడు చూసారు కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు వంట చేసినప్పుడు ఏం చేస్తారు? మంచి మంచి పదార్థాలు మొత్తం తీసుకొని కర్రీ చేసి తింటారు. ఏమో మీరు రావు కదా, తింటారు, తినిపిస్తారు అందరికీ, అంటే వంట చేస్తారు క్లియర్గా. కానీ చెత్త ఉంటుంది, చెత్త తీసుకొని ఏం చేస్తారు? ఏడేస్తారు? డస్ట్బిన్ వేస్తారు. ఈ డస్ట్బిన్ ని ఎంబడే మీరు జిహెచ్ఎంసీ ఆఫీసులో వేస్తారా, లేకపోతే మార్నింగ్ వేస్తారా? అది ఒకవేళ కర్మగాలి మీకు సాయంత్రం మీ డ్యూటీలో అంటే సాయంత్రం మీరు అంత అయిపోయిన ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు సంథింగ్ ఏదో ఫోన్ వచ్చింది, ఎవరు సాగు దినమో మంచి దినం ఏదో మొత్తానికి ఫంక్షన్ వచ్చింది, సడన్గా నైట్ వెళ్ళిపోయినావు, సడన్గా వెళ్ళిపోయినావు. 1 day కాస్త 2 days అయింది అనుకున్నావు ప్రోగ్రామ్ అని అనుకోకుండా. 2 days అయింది, ఇంటికి వస్తావు, మన 3వ రోజు ఇంటికి వస్తావు. ఇంటికి వచ్చినాక ఏమొస్తుంది? డోర్ చేయగానప్పుడు ఏ స్మెల్ వస్తుంది? డస్ట్బిన్ స్మెల్ వస్తా లేదా? ఇప్పుడు ఇల్లు మార్చాలా, డస్ట్బిన్ క్లీన్ చేయాలా? ఏం చేయాలి? మరి మనం ఏం చేస్తున్నాం అంటే అంత కోటిస్తున్నాం నువ్వేనా? కాదు కదా. ఇక్కడ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మనం ఎందుకైనా రాసుకున్నాం, గోల్స్ రాసుకున్నాం కదా. ఈ గోల్స్ రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా డౌట్ అడిగితే ఏం చేస్తున్నాం? ఆ డస్ట్బిన్ క్లీన్ చేస్తున్నావు నువ్వు. నా డస్ట్బిన్ బంగారం అని చెప్పి అక్కడ దాపెట్టుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఆ డ్రీమ్స్ మొత్తం చచ్చిపోతాయి, డ్రీమ్స్ మొత్తం వదిలేసాం క్లియర్గా. డస్ట్బిన్ క్లీన్ చేయడం ఎంత ఇంపార్టెంటో మైండ్ కూడా క్లీన్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్. మైండ్ని క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది? నీ జీవితం మొత్తం అనావం అవుతుంది. జీవితం మొత్తం నాశనం కావాలంటే మనం అట్లే ఉంచుకుందాం. జీవితం మొత్తం సెట్ కావాలంటే మైండ్ క్లీన్ చేసుకుందాం. ఆ మైండ్ ఏదో క్లీన్ అవుతుంది? ఆ డౌట్స్ నీట్గా రాసుకొని మీ అప్లైన్ దగ్గర కూర్చుంటే క్లారిటీ అన్నీ వస్తాయి. ఓకేనా? ఇది నిజమే కదా. ఈరోజు ఇందాక వచ్చిన డివిజన్ సినిమా సార్ కూడా అంతే, వాళ్ళు ఎంత లైఫ్ మొత్తం మార్చుకోరు. 30 లక్షలు అప్పుకొని వచ్చినట్ట లైఫ్ అంతా మార్చుకోరు. అదే బయట వేరే బిజినెస్లో వేరే జాబ్లో ఉంటే 30 కాస్త ఒక 0 రైట్ సైడ్ యాడ్ అవ్వదు. అదే కదా, రైట్ సైడ్ 0 యాడ్ అవ్వదు. కానీ రైట్ సైడ్ 0 యాడ్ కాదు, వాళ్ళకు ఇన్కమ్ పెరుగుతుంది, 10 లక్షల ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. అన్ని క్లియర్ అయిపోయినాయి. లేదా జీవితం మార్చుకోవాలా? జీవితం మార్చుకోవాలంటే అందరికీ ఇప్పుడు మాట అంటే మీ మైండ్లో ఉన్న డ్రీమ్స్ మొత్తం ఎట్లయితే ఉన్నావో డౌట్స్ కూడా రాసి పెట్టుకొని క్లియర్గా తర్వాత ముందుకు వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్.